ఓవైపు ధాన్యం రైతులు వడ్లు కొనాలని రోడ్లెక్కుతుండగా మరోవైపు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆమ్చూర్ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది అధిక ధర పలికిన ఆమ్చూర్ ఇప్పుడు ఆరంభంలోనే నేలచూపులు చూస్తోంది. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పించాలని కర్షకులు కోరుతున్నారు. రాష్ట్రంలోనే ఆమ్చూర్ విక్రయాలకు ఏకైక కేంద్రమైన నిజామాబాద్కు రైతులు పంటను తరలిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతులు మామిడి ఉరుగులను తీసుకొస్తున్నారు. కోటి ఆశలతో మార్కెట్కు వచ్చిన కర్షకులకు నిరాశ ఎదురవుతోంది. గత సీజన్లో క్వింటాకు 31,000కు పైగా ధర పలకగా ప్రస్తుతం 21,000 కూడా దాటడం గగనంగా మారింది. మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే వేదమన్నట్టుగా పరిస్థితి ఉండటంతో రైతులు నష్టాలతో వెనుదిరుగుతున్నారు. నిజామాబాద్ యార్డులో ఏటా 13,000 టన్నుల వరకు ఆమ్చూర్ విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది కంటే ఈసారి ధరలు తక్కువ ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రంగు మారిన ఆమ్చూర్ను మరింత తక్కువకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్చూరుకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఇందూరు మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కడం లేదని వాపోతున్నారు. పోయిన సంవత్సరంలో కొంత చెట్ల ధరలు కూడా తక్కువ ఉండే, అప్పుడేమో ఆమ్చూర్ రేటు బాగుండే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మామిడి తోటలు బాగులు ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ధరలు ఇచ్చేసింది. సంవత్సరము ఖాతాలు బరాబర్ లేవు, రేట్లు ఎక్కువైనాయి, మేము నష్టపోతున్నాము. మాకు సరైన ధరలు చేయించాలని మేము అందరం చెప్తున్నాము. అయితే మన ₹1,00,000 పడితే మళ్ళీ 1,00,000 ఖర్చు వస్తుంది. ఇంకోటి అయితే పోయినసారి బాగా మాలు బాగుండే, ఈసారి ఏమైంది పూత ఎక్కువ వచ్చింది. కాకపోతే 100 చెట్ల 25% ఉంది. ఆ 25% వాళ్ళు ఏమంటారు అంటే మేము పోతే పోయినసారి అన్ని చెట్లు కాసినాయి, ఈసారి చెట్లే లేవురా పోయి ఈ రేటుకి ఆ రేటుకి ఇవ్వాలంటే పోయిన రేటుకి మేము 4,000 ఇచ్చేటోడు ఈసారి 6,000 7,000 చెప్తున్నాడు. ఇవి వచ్చిన తర్వాత ఒకవేళ చెట్లు తక్కువ చేసిరు అనుకో మేము లాస్ అయిపోతాం అన్నాడు. మాకు కొంచెం రేటు గిట్టుబాటు ధర వేసి దయచేసి వాళ్ళు కూడా మమ్మల్ని ఆదుకోవడం. ఒక ఎకరా తోట పెట్టినాను, దానికి 30,000 మందులు అయినాయి. ఇప్పుడు మాకు ఏం గిట్టుబాటు వస్తుంది? ఇక్కడ 28, 26 అంటారు. మొత్తం లాసు ఒక 35,000 అని ఉండాలి. మాకు 35,000 ఉంటే జర లాభం. దాని ఇప్పుడు 200లకు ఒక ఇంత తట్ట వస్తే గిక్తురు. మా చేతులగల్ల పని కాదు అది. దాన్ని ఇప్పుడు ఎండబెట్టి సన్నగా వేస్తేనే వాళ్ళు కొంటారు. జర మీదకుంటే నాకు అంటారు. గట్ల పరిస్థితి ఉంది మాకు. అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. కాస్తో కోస్తో పండిన మామిడికాయలను ఉరుగులు చేసి మార్కెట్కు తెస్తే పెట్టుబడులైనా వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి టంకర పట్టుకున్నాము, అవి చెట్టు పిందెప్ప నుంచి పట్టుకుంటే ఇప్పుడు ముదిరి దాకా దాని బాధ్యతతోటి మేము కాయలతోటి కావలు ఉండాలి, దాన్ని తెంపాలి, రాలగొట్టాలి, దాన్ని తీసుకురావాలి, ముదిరి దాకా ఉంచి ఎండబెట్టాలి. తీసుకొస్తే ఇక్కడ ధర లేదు. మాకు 12,000, 13,000 అమ్ముతారు. అక్కడ టన్ను కాయ మాకు ఇవ్వాలంటే 30,000, 35,000కి అమ్ముతారు. ఇక్కడ 20,000, 22,000 అమ్ముతారు. మాకు కూళ్ళకు దానికి దీనికి సరిపడా పడతలేదు. మాకు ఒక 25 నుంచి ఒక 30,000-40,000 అమ్మితే మాకు సరైన గిట్టుబడి వస్తుంది. ఒక 40,000 అమ్మితే మాకు బాగుంటుంది అనిపిస్తుంది. మేము ఆంధ్ర నుంచి ఈ కాయలు మాత్రం తీసుకుంటాము. అక్కడ నుంచి మాకు క్వింటాల్కు 14,000 అవుతాయి. మేము ఒక 10 టన్నులు తీసుకుంటాము ఈ కాయల్ని. అంతా మాకు మస్తు ఖర్చులు ఉంటాయి. దానివల్ల 22,000-20,000 అట్లా ఒక పళ్ళకు అవుతుంది. అందుకే మాకు ఏం మాత్రం గిట్టుబాటు ధర లేదు. కొద్దిగా ఎక్కువ గిట్టుబాటు అయితే రైతులు బాగుంటారు. ఇంతకుముందు మేము బెంగళూరుకి వెళ్ళి వేసుకుంటుండే కాయలు, పట్టణంలో వేసుకుంటే 46 సంచులు అట్లా అవుతుండే. ఇప్పుడు దిగుబాటు వస్తలేదు. 23 సంచులు 22 సంచులు అవుతుంది. చాలా లాస్ అవుతుంది. మీద కూడా రేటు 21 అట్లా పోతుంది. ఇంకో 30 వరకు పోతే బాగుంటుందేమో అని ఆ లాస్ పోతాం మీడికి వేసుకొని కూడా. ప్రభుత్వం స్పందించి ఆమ్చూరుకు మద్దతు ధర ప్రకటించాలని అన్నదాతలు కోరుతున్నారు.